హానెస్ట్ గా నువ్వు ఏమనుకో అంటే నేను ఇంకోటి మాట చెప్తా. మీరు హోలీలు స్టోరీలు పెడుతుర్రే, మీరు హోలీలు ఆడుతున్నట్టు, మీరు ఆడే హోలీ కాదు, సర్ఫ్ ఎక్సెల్ యాడ్ షూట్ చేస్తున్నట్టుంది. మేము ఎట్లా ఆడుతుండే తెలుసా? డాంబర్ తెలుసా నీకు? డాంబర్ రోడ్డు పైన డాంబర్ వేస్తే ఆ మనుషులు దాంట్లో వర్క్ చేస్తే ఎట్లుంటారు, కర్రగా అయిపోయి ఉంటారు చూడు. మేము మాట్లాడేసి వస్తుండే హోలీకి, మమ్మల్ని చూసి కుక్కలు కూడా అయిపోతుండే. నాకు బిచ్చపోనికి డిఫరెన్సే ఉండకపోతుండే. చీ కచరాన కొడుక, అక్కడ బయట అన్ని చెప్పులు అయితే పింక్ అయిపోతుండే. పింక్ ఇది ఈ జుట్టు ఉందా అదో ఇది లోపల స్కాల్ప్ కూడా పింక్ ఉంటుండే. అంత ఆడుతుండే మేము హోలీ. మీరేమో జీన్ ప్యాంటు, లివైస్, వైట్ షర్ట్, వైట్ కుర్తా. హే ఇక్కడే పెట్టు, అక్కడే పెట్టు, ఇక్కడ పెడితే ఫోటోలో బాగా వస్తుంది. అందరు వైట్ కనిపించాలి, ఇట్లా వైట్ ఇట్లా కలర్స్ మంచిగా కనిపిస్తాయి వైట్ బట్టల పైన. మేము నెత్తికి నూనె వేసుకోబోతుండే, చినిగిపోయిన బట్టలు వేసుకొని పోతుండే. కచరా బట్టలు. ఎట్లాంటి బట్టలు అంటే దానికన్నా ఇంట్లో తూడుస్తాం చూడు, గా బట్టన ఏం. నేను చెప్తున్నా కదా, మీరు ఆడేది హోలీ కాదు. అందరు తెల్ల బట్టలు వేసుకుంటారు. ఓ రెయిన్ డాన్స్ నడుస్తుంది. ఇది మౌంట్ అప్పేరా ఇది రెయిన్ డాన్స్ రానికి? ఓషన్ పార్కా? ఓ డీజే కొడుతుంటాడు. సెలబ్రిటీస్ని పిలుస్తుంటారు. వాళ్ళు పీకనికి సెలబ్రిటీస్ కూడా కాదు. పోస్ట్ మళ్ళీ స్నాప్లో ఒక బియర్. మీరు పూసే రంగులు ఇప్పుడు ఎట్లున్నాయి తెలుసా? అర్ధగంటలో పోతలేం. అప్పుడు మేము ఎట్లా సునేయర్ లాగా ఉంటుండే, చిన్న డబ్బాలో వస్తుండే. మాల్ ఏం చేస్తుండే, ఇట్లా చేతిలో రాసుకొని ముఖంకు కూర్చుండే. పోనేవాళ్ళు ఈజీగా 10 to 15 days ఉంటుండే. నెక్స్ట్ డే స్కూల్ పోవాలంటే మా ఇంట్లో ఆ రిన్ సోప్ తెలుసా నీకు? రిన్ సోప్ నారు ఉంటుంది చూడు, బాసాలను దొంపుతాం, దాంతో రుద్దుతుండే మమ్మల్ని. బండి పైన కుదుటే చాలు ఇక్కడ పొక్కల గుడు గుచ్చుకుంటారు. ఇట్లా నడుచుకుంటూ వస్తుండే మేము. కడ్రాయి తీసేసి వాళ్ళు గుడ్డు షెల్స్ ఉంటుండే. డెడికేషన్ అట్లా ఉండేది ఆ టైంలో.